ఈరోజు మొదటిగా ద బెస్ట్ కుకింగ్ బ్లాగ్స్ లో ఒక గుమగుమలాడే వంట మీకోసం రెడీ చేస్తున్నాము. ధూమ్ ధామ్ లేసిపోతుంది వంట. ఏదైనా కార్యం మొదలు పెట్టాలంటే మొదటగా తీపి అనేది ఉండాలి కాబట్టి ఈ రోజు తీపితోనే స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి ఎపిసోడ్ కి మీ ముందర ఒక కొత్త రకం వంటతో మీ ముందరికి వస్తాము. బెస్ట్ కుకింగ్ బ్లాగ్స్ 28. ప్లీజ్ సబ్స్క్రైబ్. రమేష్, నువ్వు తగ్గేదిలే అనుకోకుండా వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అంతే. ఫ్రెండ్స్, ద బెస్ట్ కుకింగ్ బ్లాగ్స్ 28. సో ఈ ఛానల్ ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వంటలు గింటలు చేసేదిలే, ఊరిని వీడియోలు తీసుకుంటూ కూర్చుంటారు. కడుపుకు ఆకలితుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనం చక్కెర పొంగల్ చేశాను. చక్కెర పొంగల్లో ఫస్ట్ పెసరబ్యాళ్ళు బాగా రాళ్ళు గిల్లు లేకుండా నీట్గా రెడీ చేసుకున్న పెసరపప్పుని మెల్లగా పెసరబ్యాళ్ళను వేసి మన మీద చేతులు కాలకుండా వేసుకోవాలా. దీంట్లో ఒక్క కవర్లో ఒక్క గింజ కూడా వేస్ట్ కానివద్దండి, ఎందుకంటే ఎంతో రైతులు ఎంతో కష్టపడి పండిస్తుంటారు వీటిని. బాగా తిప్పో అనిల్, తిప్పో బాగా తిప్పాలా. అట్లా ఊరికే చేసుకో, మా కోసం కాదు, నిస్వార్థమైన సేవ, అందరికి పంచుతాం. వేరాలు మంచిదే మొత్తం అంతే అంతే అంతే. సన్నగా నల్లా. ఇప్పుడు నాకు ఒక డౌట్ శివ, నీళ్ళల్లో పెసరబ్యాళ్ళు వేసి కింద స్టవ్ పెడితే పైన ఎట్లు ఉడుకుతా అనేది నాకు డౌట్. ఇప్పుడు రైస్ ఎన్ని గంటలకు వేస్తాము? రైస్ పొద్దున ఇప్పుడు వేసి రాత్రి 12 గంటలు వేస్తాము. అప్పుడు బియ్యం వేస్తున్నాము. బెల్లం బెల్లం చూడండి స్వామి, చక్కెర పొంగల్లోకి బెల్లం వేస్తున్నాము. 1 2 బెల్లం ముద్దలు. మైక్ లేదు మీ దగ్గర. అనిల్ అనిల్ ఆయిల్, గోడంబి, ద్రాక్ష, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇందాక మేము తయారు చేసినటువంటి స్వీట్ పొంగల్. చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. తీయ కమ్మటి వాసన వస్తుంది. ఎప్పుడైనా మనం సొంతంగా చేసుకున్నవి చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కానీ చూశారు కదా ఇందాక వీడియో, మీరు కానీ ఇలా ట్రై చేసి మీ ఇంటిల్లి 10 హాయిగా స్వీట్గా తీయగా తినేసేయండి స్వీట్ పొంగల్. వావ్, సూపర్ ఫ్రెండ్స్, మొన్న కూడా నేను వేరే వాళ్ళ దగ్గర తిన్నాను పొంగల్. ఇంత టేస్ట్ అయితే నాకు అనిపించలేదు ఫ్రెండ్స్. ఇదైతే సూపర్ టేస్ట్ ఉంది. నోట్లోకి వేసుకుంటే అట్లా జారిపోతుంది, అట్లే తేనె కదా జారిపోయినట్లే జారిపోతుంది ఫ్రెండ్స్. అంత సూపర్. సూపర్. ఫస్ట్ లోనే మంచి స్వీట్ తయారు చేసి మాకు కమ్మ. సో దీంట్లో నెయ్యి, గోడంబి, ద్రాక్ష అన్నీ సమానంగా పడినాయి. బెల్లం గిల్లం అన్నీ సూపర్ టేస్ట్. నెక్స్ట్ వంట ఉగ్గాని బజ్జీ. సో అందరూ రెడీగా ఉండండి, మేము ప్లేస్ చెప్తాము. ఒకవేళ వీలైతే రండి, లైవ్ పెడతాం. బెస్ట్ కుకింగ్ బ్లాగ్స్ 28. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. నా చక్కెర పొంగలు ఒక అద్భుతం అనేది చెప్పాలి. ఎందుకంటే ఇందులో
కన్సిస్టెన్సీ, బియ్యము పెసరబ్యాళ్ళు కరెక్ట్గా మోతాదులో ఉడకడము, ఎసరు కరెక్ట్గా ఉండడము అన్నీ కరెక్ట్గా ఉంటూ నాలుగు మీద పడితే రైస్ సపరేట్గా, పెసరబ్యాళ్ళు సపరేట్గా, బెల్లం సపరేట్గా, ఆ టేస్ట్ చాలా సపరేట్గా ఉందన్నమాట. మాస్టర్ షెఫ్ ప్రోగ్రాంలో ఈ వంట పెట్టొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ ఉగ్గాని బజ్జీ ఉందంట. సో ఉగ్గాని బజ్జీ కోసం మనం ప్రారంభిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చక్కెర పొంగల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. మరొక మంచి వంట వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ బెస్ట్ కుకింగ్ వ్లాగ్స్ 28.